నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో జల ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరగవరం మండలం ఐతంపూడి కాలువలో 5 విద్యార్థులు గల్లంతైన ఘటన మరొక ముందే మరో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో 5 భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సరదాగా గడిపేందుకు బయలుదేరారు. కానీ వారి ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఆదివారం సెలవు కావడంతో చదువుతున్న 6 బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థులు పాలకోడేరు మండలం వేండ్రలోని GNV మిగులు జలాల కాలువకు వెళ్లారు. అక్కడ స్నానం చేసేందుకు కాలువలోకి దిగారు. కానీ ఊహించని విధంగా నీటి ప్రవాహం పెరగడంతో భీమవరం గనుగపూడిలోని బంట్రోతుల వీధికి చెందిన 22 ఏళ్ల పెరుమాళ్ల సత్య భాస్కర విఘ్నేష్, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ధనేపేట గ్రామానికి చెందిన 21 ఏళ్ల శ్రీష్ణు రాహుల్ గల్లంతయ్యారు. మిగిలిన విద్యార్థులు గురజాలకు చెందిన సాయి, వైజాగ్కి చెందిన శివకుమార్, భీమవరంకు చెందిన చక్రిస్, మట్టా సంతోష్లు అప్రమత్తమై ఒక కర్ర సహాయంతో సాయిని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత విఘ్నేష్, రాహుల్ మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ 5 విద్యార్థులు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లుగా సమాచారం. ఇక ప్రమాదం నుంచి బయటపడిన సాయి, శివకుమార్, చక్రీస్లు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు తీవ్ర షాక్ లో ఉన్నారని వైద్యులు తెలిపారు. పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, అసలు ఏం జరిగింది? అంటే యాక్చువల్గా వాటర్ తక్కువ ఉన్నప్పుడే వీళ్ళు వెళ్ళారా, లేకపోతే అసలు చూసుకోలేదా? ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల అంటే ఐతంపూడి లాకుల వద్ద 5 విద్యార్థులు ముచ్చవాత పడ్డారు. ఆ సంఘటన మరొక ముందే మధ్యాహ్నం సమయంలో అయితే ఇక్కడ వేండ్ర పంట కాలంలో ఈ SRKR ఇంజనీరింగ్ కళాశాల, భీమవరంకు చెందిన SRKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితే ఆదివారం కావడంతో వీరంతా కూడా వేండ్ర వైపు వెళ్లారు. వేండ్ర కాల వద్ద స్నానాలు చేసే క్రమంలో వీరంతా కూడా 2 అయితే గల్లంతయ్యారు. వారిద్దరూ కూడా తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారి మృతదేహాలను అయితే బయటకు తీయడం జరిగింది. మరో 3 అయితే భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు షాక్ గురయ్యారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివారం గానీ సెలవు దినం గానీ వచ్చిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు పేరుపాలెం బీచ్ కావచ్చు, టూరిజం ప్లేస్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లకి వెళ్ళటం గత కొంతకాలంగా ఆనవాయితీ. ఈ సందర్భంలో ఎక్కువ మంది కూడా చదువుకునే వారు బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ ఆదివారం బయటకు వచ్చి ఇలాంటి ఫ్రెండ్స్ సందర్భంలో నిన్న చోటు చేసుకున్న సంఘటనలు 2 కూడా తల్లిదండ్రులు అయితే తీవ్ర మనోవేదన గురి చేసిందని చెప్పాలి. ఐతంపూడి సంఘటన, ఇటు వేండ్ర జరిగిన సంఘటన కూడా తీవ్రంగా తల్లిదండ్రులను కలిసివేసింది. ఈ విషయంలో అయితే కళాశాల యాజమాన్యాలు కూడా కొంత ఈ విద్యార్థుల విషయంలో కొంత సెక్యూరిటీ పరంగా చూసుకోవాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్న జరిగిన సంఘటనలో వేండ్ర సంఘటనలు అయితే 2 ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థులు అయితే ముచ్చవాత పడడం జరిగింది. మరో 3 విద్యార్థులు అయితే ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. మాధవి, థ్యాంక్ యూ సీతారామరాజు.
ప్రకాశం జిల్లా అద్దంకి